మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తల్లో పోలీస్ శాఖను ఉద్దేశించి పోలీసులను ఉద్దేశించి ఆయన కొన్ని పరుష పదజాలాలు మాట్లాడారు. అయితే ఆయన ఏమన్నారంటే కొంతమంది పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి బానిసలుగా వ్యవహరిస్తున్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి నోటితో చెప్పకూడని మాటలో ఆయన శాఖ సంబంధించి మాట్లాడారు. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక శాసనసభ్యుడు, ఆయన ఎమ్మెల్యే, ఆయన ఆషామాషి మంచి కాదు, ఒక 38% ఓట్ బ్యాంక్ వచ్చిన ఒక పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు అసెంబ్లీలో, మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన ఇష్టానుసారంగా పోలీస్ వ్యవస్థను మాట్లాడితే ఇంకా సాధారణ వ్యక్తులకి, అందులోనూ రౌడీలకి, గూండాలకి, క్రిమినల్స్కి పోలీసులు అంటే భయం ఉంటుందా? ఉండదు. అయితే ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న ఉప ముఖ్యమంత్రి ఆ వేదిక మీద మాట్లాడారనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇక సప్త సముద్రాలు అవతలున్న లాక్కొని వస్తామని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలను కూటమి సర్కారు నిశితంగా పరిశీలిస్తోంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, సామాన్య ప్రజానీకం కానీ ఆయన ఏం మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారు, ఒకవేళ రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తారు అనేది కూడా ఒక క్లారిటీ ఉంది ప్రజల్లోనూ అధికారుల్లోనూ. సో మేము అధికారంలోకి వస్తే ఈ విధమైన సేవ చేస్తామనాలి. మేము అధికారంలోకి వస్తే జగన్ 2.0 చూస్తారు, రపా చూస్తారు, పోలీస్ అధికారులను బట్టలు ఓడదీస్తాం, ఇవన్నీ మాట్లాడితే ఒకవేళ ప్రజలు వారికి అవకాశం ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. సో మాజీ సీఎం జగన్కు పోలీస్ శాఖ మధ్య దూరం పెరుగుతుందా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, పవన్ వర్సెస్ జగన్. మనం ముందుగా డిబేట్లోకి వెళ్ళే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అసలు పోలీస్ అధికారులను ఉద్దేశించి ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి మనం విందాం. ఒకసారి బయట ప్లే చేయండి. గతంలో ఆయన మాట్లాడిన మాటలు చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, నీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి యూనిఫామ్ తీస్తాం, శబ్దం నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా. అదే సరే, విన్నారు కదా. అంటే ఈ అంశం ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది అంటే, నిన్న కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్కు నియామక పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ఆ మాటలు ఉద్దేశించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ శాఖను ఏ విధంగా కించపరిచి మాట్లాడారు అనేటువంటి చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి బయట ప్లే చేయండి. మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి మారాలి ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం. అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ, ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. చాలా చాలా బలంగా తీసుకుంటాం, దాన్ని బలహీనంగా తీసుకుంటున్నాం. అంటే ప్రతి స్టేట్మెంట్ చాలా ఇట్ విల్ బి కీన్లీ అబ్జర్వ్. అలాగే ఉన్నతాధికారులు కూడా మేము అది విన్నారు కదా, ప్రతి స్టేట్మెంట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి సమక్షంలో పక్కన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పోలీస్ శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఉన్నారు. అంటే పోలీసు శాఖని నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఆలోచన వస్తే రాష్ట్రంలో అనేకమైనటువంటి వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. ఈరోజు ఎంతో కొంత ఈ క్రిమినల్స్కి, గూండాలకి, రౌడీలకి భయం భక్తి ఉందంటే పోలీస్ అధికారులను చూసే.
ఈ మధ్యకాలంలో ఏదో ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఈ క్రిమినల్స్ని, రేపిస్టులని, గూండాలని, ఈ చైన్ స్నాచర్లని వీళ్ళని కొట్టడం తగ్గింది.